హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే ఓకే సార్. సో బేసిక్గా మనకి ఈరోజు ప్రాజెక్ట్ సిస్టమ్ నిన్న కొన్ని కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ మనకి రికార్డింగ్ ఆప్షన్ అనేది సడన్గా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో మన రీజన్ తెలీదు. సో మళ్ళీ నేను ఈ కాన్ఫిగరేషన్స్ మళ్ళీ చెప్తాను. సో దీంతోనంటే ఈరోజు క్లాస్తోనే మళ్ళీ అవి కూడా యాడ్ చేస్తాను, ఏమేమి డిస్కస్ చేశాము అన్నది కూడా. ఓకే, సో మనకి ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ మనకి నేను ఏమైతే డాక్యుమెంట్ షేర్ చేశానో ఆ డాక్యుమెంట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూలో చెప్పాలి. అలాగే నిన్న మీకు 2 డాక్యుమెంట్లు షేర్ చేశాను ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి, ఇంకా అవే కాన్ఫిగరేషన్స్ అండి. మామూలుగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఆ కాన్ఫిగరేషన్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో నిన్న డాక్యుమెంట్లో నేను ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించిన డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను. సో మేబీ ఎక్కడుంది అది? సో ఈ డాక్యుమెంట్ షేర్ చేశాను. ఈ డాక్యుమెంట్ ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి ఇంటర్ కాన్ఫిగరేషన్స్ అందులో మొత్తం ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇది హై లెవెల్ కొంచెం, ఇది రియల్ టైంలో జాబ్లో మీరు ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నది. సో అలాంగ్ విత్ మీకు నేను ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ సంబంధించి ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. ఇదే కాకుండా సో వేరే డాక్యుమెంట్ ఇక్కడ ఉంది మనకి. అలాగే ఈరోజు కూడా ఒక డాక్యుమెంట్ ఇస్తాను. సో మీరు ఏంటంటే ఫస్ట్ థియరిటికల్గా మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా వీటి గురించి మనం వన్ బై వన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ వచ్చేటప్పటికి FICO, MMO, ST మీద కమాండ్ ఉండాలి బాగా, ఇది నేర్చుకోవాలంటే. సో కాబట్టి మనకి SAPలో దీనికి సంబంధించి మనం ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ పాయింటర్స్ నేను క్లాస్లో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ ఇవి మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మనకి SAPలో ఎవరైనా సరే బేసిక్గా మనకి ప్రొఫైల్స్, సో టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఏమున్నాయి అని చెప్పి ఎవరైనా అడిగితే SAP PS మాడ్యూల్లో మనం ఏ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ రేపొద్దున కాన్ఫిగరేషన్ చేశారు, ప్రాజెక్ట్ సిస్టంలో ఏ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ కాన్ఫిగరేషన్ చేశారు అని అడిగితే టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఇన్ SAP. సో ప్రాజెక్ట్ ప్రొఫైల్, సో అలాగే మనకి బడ్జెట్ ప్రొఫైల్, సో అలాగే మనకి ప్లానింగ్ ప్రొఫైల్. సో అంటే టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. ఈ ప్రొఫైల్స్ అన్ని SAPలో యాజ్ ఏ SAP PS కన్సల్టెంట్ కింద మీరు క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ ప్రొఫైల్, సో SAPలో మనకి ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఉంది. సో అలాగే మనకి బడ్జెట్ ప్రొఫైల్ ఉంది. సో అలాగే మనకి ప్లానింగ్ ప్రొఫైల్, అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ బడ్జెట్. ఓకే, సో అలాగే కంప్లీట్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రొఫైల్, బడ్జెట్ ప్రొఫైల్, ప్లానింగ్ ప్రొఫైల్. అలాగే మనకి స్కెడ్యూల్ ప్రొఫైల్, స్కెడ్యూలింగ్ ప్రొఫైల్ సంబంధించి స్కెడ్యూల్ ప్రొఫైల్ ఉంది మనకి. ప్రాజెక్ట్ సంబంధించి స్కెడ్యూల్ బిహేవియర్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్కెడ్యూలింగ్ టైపు. సో ఇవన్నీ కూడా. సో అలాగే మనకి కాస్టింగ్ షీట్ ప్రొఫైలు, కాస్టింగ్ షీట్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ సంబంధించి కాస్టింగ్ షీట్ ప్రొఫైల్ అనమాట. ఓకే, సో అలాగే మనకి రిజల్ట్స్ అనాలిసిస్ అనేది రెవెన్యూ రికగ్నైజేషన్ సంబంధించి ప్రొఫైల్ అనమాట ఇది. అలాగే సెటిల్మెంట్ ప్రొఫైల్ అంటే రేపొద్దున మనం అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్స్ ఇవి చేసేటప్పుడు ఈ ప్రొఫైల్స్ అనేది అవసరం అవుతుంది. సో మైల్ స్టోన్ ప్రొఫైల్స్, సో ఇవి మనకి ఆటోమేటిక్ బిల్లింగ్, అలాగే ప్రోగ్రెస్ అనాలిసిస్, కన్ఫర్మేషన్స్. సో వీటి కోసం ఈ మైల్ స్టోన్ ప్రొఫైల్స్ని యూజ్ చేస్తారు. సో అలాగే మనకి కన్ఫర్మేషన్ పారామీటర్ ప్రొఫైల్, సో మనకి యాక్టివిటీ కన్ఫర్మేషన్స్ అయినవి అని చెప్పడానికి టైం కన్ఫర్మేషన్, ఆటోమేటిక్ గూడ్స్ మూమెంట్, పోస్టింగ్ ప్రొఫైల్. సో ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ ప్రొఫైల్స్ అంటారు. సిమ్యులేషన్ ప్రొఫైల్స్, ఇవి సిమ్యులేషన్ ప్రొఫైల్స్ అనేవి మనకి సో టు టెస్ట్ కాస్ట్, అంటే సో ఇదేంటంటే ప్రాజెక్ట్ సిమ్యులేషన్ వర్షన్ టు టెస్ట్ కాస్ట్, బడ్జెట్స్ అండ్ రెవెన్యూస్ వితౌట్ ఎఫెక్టింగ్ ద రియల్ ప్రాజెక్ట్. సో ఇవి టెస్ట్ చేయడానికి కాస్ట్, బడ్జెట్స్ అండ్ రెవెన్యూస్కి. సో ఇవి ఓవరాల్గా మనకి టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు
సో మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి ప్రొఫైల్స్ ఏమున్నాయి అని అడిగితే ఇవి చెప్పాలండి మనకి. ఓకే, ఈ ప్రొఫైల్స్ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రసాద్ మీరు ఉన్నారా? ప్రసాద్ వినబడుతున్న వాయిస్ నాది? హలో ప్రసాద్. ఓకే, సో మీరు మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, అది ఎలా క్లియర్ చేశారు? బేసిక్గా మీరు ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి ఏమడిగారు మిమ్మల్ని? మూడు క్వశ్చన్స్, మిగతా సివిల్ ఇంజనీర్ సబ్జెక్ట్. ఈ మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు జాయిన్ అయిపోయారా? ఆఫీస్లో ఉన్నారా? ఓకే, ప్లాంట్లో ఉన్నారా మీరు? ఎక్కడున్నారు మీరు? అంటే దేంట్లో వర్క్ ఉంటుంది మీకు? ఆహా, ఓకే సార్. ఓకే గైస్, మరి ఇప్పుడు మనం ఎప్పుడైనా రేపొద్దున్న మీకు సో టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్, అంటే ఈ ప్రొఫైల్స్ దేని సార్ మనకి అంటే రేపొద్దున బడ్జెట్ సంబంధించిన ప్లానింగ్ చేయాలన్నా బడ్జెట్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో అలాగే మనకి సో ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ ప్రొఫైల్ నిన్నటి క్లాస్లో చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ కాలేదు. ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే ఏంటంటే బడ్జెట్ ప్రొఫైల్, ప్లానింగ్. సో మనం ప్లానింగ్ చేసుకోవాలన్నా ఈ ప్రొఫైల్ అవసరం ఉంది. షెడ్యూల్ ప్రొఫైల్, సో షెడ్యూలింగ్ సంబంధించి మనకి. సో అలాగే కాస్టింగ్ షీట్ ప్రొఫైల్, సో రిజల్ట్స్ అనాలిసిస్ ప్రొఫైల్, సెటిల్మెంట్ ప్రొఫైల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెటిల్మెంట్ ప్రొఫైల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, సో మనకి సెటిల్మెంట్ ప్రొఫైల్ దేనికి అనేది, అలాగే ఎలకేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. SAP CO మాడ్యూల్ సంబంధించింది. సో మనకి ఒక కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం. సో మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, సో AUC స్టేజ్లో ఉంది ప్రజెంట్. బిల్డింగ్ అనేది AUC అంటే ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో దీన్నే మనం AUC అంటారు. సో మనం అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు, మనకి ఏమైతే ఎక్స్పెండిచర్ అవుతాయో, సో ఇన్ ది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్. సో లైక్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకి ఏమేమి ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతాయి? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఇవన్నీ కూడా మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండే ఎక్స్పెండిచర్స్ ఏంటివి. ఓకే, సో మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైతే ఎక్స్పెండిచర్ అవుతాయో, సో మెటీరియల్, లేబరు, ఓవర్ హెడ్స్, ఇవి మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, సో మరి AUC స్టేజ్లో మనకి దగ్గర 60,000 కాస్ట్ అయింది. ఓకే, సో మరి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు, సో తర్వాత మన అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి మెయిన్ బిల్డింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండర్ కన్స్ట్రక్షన్ అంటే AUC స్టేజ్ నుంచి మెయిన్ బిల్డింగ్ అవ్వటానికి, ఓకే, సో ఈ అమౌంట్ ఎంత అయితే మన అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదో మెయిన్ బిల్డింగ్ అయ్యింది అంటే సిస్టమ్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాసుకోవచ్చు. అంటే ఏంటి? సో ఇది బిల్డింగ్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి, అంటే AUC అనేది ఒక అసెట్ అనమాట, SAPలో అసెట్ అనమాట. మెయిన్ బిల్డింగ్ అనేది మెయిన్ అసెట్. అంటే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో నుంచి బిల్డింగ్ అయినప్పుడు వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ లైక్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ కాస్ట్ని ఈ మెయిన్ బిల్డింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే మనం సెటిల్మెంట్ అంటాం అనమాట. So whatever the expenditure incurred for the material, labor, overheads, okay, that need to transfer from AUC stage to main building account. Okay, this is called as settlement. So under construction stage లో మనకి ఏమైతే ఎక్స్పెండిచర్ అవుతాయో అవన్నీ కూడా సో మనం ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సెటిల్మెంట్ అంటారు. సో ఇక్కడ మనం ఈ సెటిల్మెంట్ అనేది మనం WBS ద్వారా చేయొచ్చు,
అంటే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది మనకి WBS ద్వారా చేయొచ్చు, అలాగే ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ సెటిల్మెంట్స్ అనేవి జనరల్గా మంత్ ఎండ్ టైంలో చేస్తూ ఉంటారు. బేసిక్గా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్స్, ఈ సెటిల్మెంట్ యాక్టివిటీస్, ఇలాంటి సెటిల్మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్, మెయిన్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. ఇవన్నీ ఇలాంటి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మెయిన్ అసెట్కి సెటిల్మెంట్ అన్నది. దీన్ని సెటిల్మెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి మన ఎస్ఏపిలో మనం సెటిల్మెంట్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి, ఎలకేషన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఎలకేషన్ స్ట్రక్చరు, సెటిల్మెంట్ ప్రొఫైల్. ఈ ఎలకేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇది ఇక్కడ మనకి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? WBS ద్వారా, లేదా WBS ద్వారా, లేదా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా. సో ఇంటర్నల్ ఆర్డర్ అంటే SAP CO మాడ్యూల్. ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ అంటే CO మాడ్యూల్. సో ఎలకేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే AUC స్టేజ్ నుంచి మెయిన్ అసెట్కి మనం ఎంత పర్సంటేజ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 100% అయితే 60. సో 30% ట్రాన్స్ఫర్ చేస్తావా, 50% ట్రాన్స్ఫర్ చేస్తావా, 100% ట్రాన్స్ఫర్ చేస్తావా అనేది డిపెండ్స్ అనమాట. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. అంటే AUC స్టేజ్ నుంచి మెయిన్ బిల్డింగ్కి మనం పార్షియల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫుల్ సెటిల్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఫుల్ సెటిల్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫుల్ సెటిల్మెంట్ చేస్తే మనకి సెటిల్మెంట్ అంటాం. ఓకే, పార్షియల్ సెటిల్మెంట్, ఫుల్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి రేపొద్దున ఎంట్రీలో అడుగుతారు ఇవి. వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ in the under construction stage. For under construction stage we have material cost, labor cost and overhead cost. This cost should be transferred to the AUC asset to the main asset. Main asset once is finished, then we have to transfer from AUC stage to main asset. ఓకే, అంటే హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అయిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో హైవే అయిపోయిన తర్వాత టోటల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన ఏదైతే ఉంటుందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ముందు ఇనీషియల్గా కాస్ట్ని బుక్ చేసుకున్న తర్వాత మెయిన్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాన్నే సెటిల్మెంట్ అంటున్నాం. సో WBS ఉంది, ఇంటర్నల్ ఆర్డర్ ఉంది. మనం WBS ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట SAPలో. కాబట్టి మనకి కాన్ఫిగరేషన్ మీకు ఎప్పుడైనా సరే సెటిల్మెంట్ అంటే కంపల్సరీగా ఎలకేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఎంత పర్సంటేజ్ ఆఫ్ సెటిల్మెంట్ నువ్వు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఇది రిసీవర్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ ఇనీషియల్ స్టేజ్లో ఈ కాస్ట్ అంతా మనం ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కానీ కాస్ట్ సెంటర్స్ ద్వారా కానీ ట్రాక్ చేస్తారు. మామూలుగా కాస్ట్ సెంటర్ ద్వారా ట్రాక్ చేస్తారు ఇనీషియల్ స్టేజ్లో. ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంది ఈ ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీగా మనకి అది WBS ద్వారా అవుతుందన్నమాట. సో అంటే సెండార్ కాస్ట్, ఇది సెండార్ కాస్ట్, ఇది రిసీవర్ కాస్ట్ షుడ్ బి మనకి WBS ఎలిమెంట్స్ అనమాట. సో WBSలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో కాబట్టి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది దాన్ని సెటిల్మెంట్ ప్రొఫైల్ అంటారనమాట. ఓకే, సో హౌ కాస్ట్ ఫ్రమ్ WBS నెట్వర్క్స్ ఆర్ సెటిల్డ్ అనమాట. ఓకే, వ్యాలిడ్ రిసీవర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రిసీవర్ షుడ్ బి అసెట్ కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, WBS. మనకి జనరల్గా మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. నువ్వు రిసీవర్కి ఏంటిది రిసీవర్ అనేది కాస్ట్ సెంటరా, లేదా WBSా, లేకపోతే అసెట్టా, లేకపోతే ఇంటర్నల్ ఆర్డరా అని. ప్రస్తుతానికైతే మనం PS మోడల్లో ఉన్నాం కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సింది WBSకి అనమాట. ఓకే, సో మన SAPలో దీనికి మనం ఎలకేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎలకేషన్ స్ట్రక్చర్లో మనం ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటాం. సెటిల్మెంట్ రూల్ అంటే ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సెటిల్మెంట్ మనం సెండార్ నుంచి, అంటే ఇది ఇనీషియల్గా మనం ఈ కాస్ట్ సెంటర్ ద్వారా ట్రాక్ చేసిన కాస్ట్ ఏదైతే ఉందో దీనికి WBS ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఎంత పర్సంటేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం దాన్ని సెటిల్మెంట్ అంటారు. సో దానికి సెటిల్మెంట్ రూల్ అంటే ఎంత పర్సంటేజ్ అనేది సెటిల్మెంట్ రూల్ అంటాం అనమాట. ఓకే, సో అలాగే మనకి మైల్ స్టోన్ ప్రొఫైల్స్ అంటే మైల్ స్టోన్ బిల్లింగ్స్ ఉంటాయి మనకి. సో 20% కంప్లీట్ అయింది, క్లయింట్ దగ్గర బిల్లు పంపించాలి, క్లయింట్ దానికి డబ్బులు కట్టాలి. సో దానికి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం, మైల్ స్టోన్ బిల్లింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఆటోమేటిక్గా మనకి మైల్ స్టోన్ బిల్లింగ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. సో దానికి మనకి మైల్ స్టోన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. కన్ఫర్మేషన్ పారామీటర్ ప్రొఫైల్. సో యాక్టివిటీస్ కన్ఫర్మేషన్ అయినాయి అని చెప్పి టైం కన్ఫర్మేషన్, ఆటోమేటిక్ గూడ్స్ మూవ్మెంట్,
పోస్టింగ్ టు ఎఫ్ఐ అండ్ కన్ఫర్మేషన్ పారామీటర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం మన ఎస్ఎఫ్లో. సో ఇలా మనకి మొత్తం ఈ 10 ప్రొఫైల్స్ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. రేపు పొద్దున సో మాస్టర్ డేటా ఏంటో చెప్పాను, మీకు ట్రాన్సాక్షనల్ డేటా ఏంటో చెప్పాను. ఓకే, సో అలాగే కాన్ఫిగరేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు 2 ఇచ్చాను. ఓకే, సో ఇంటర్వ్యూ చేయడానికి నేను సింపుల్ చేస్తున్నాను మీ వర్క్ని. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి, ఎస్ఏపీలో ఉన్న మాస్టర్ డేటా ఏంటి, డబ్ల్యూబీఏ సో మనకి ఏమైతే మాస్టర్ డేటా క్లాస్లో నేను చెప్పాను ఆ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మనం ఏదైతే ప్రొఫైల్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఈ ప్రొఫైల్స్, అలాగే ఏమైతే కాన్ఫిగరేషన్ నిన్నటి క్లాస్లో చెప్పానో మళ్ళీ అవి ఈరోజు రిపీట్ చేస్తానన్న. ఆ కాన్ఫిగరేషన్స్ ముందు మైండ్లో ఫీడ్ చేసుకుంటేనే ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. సో ఇప్పుడు నేను ఏమైతే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ చెప్పానో దానికి సంబంధించిన టీ కోడ్ ఉంటుంది అనమాట. సెటిల్మెంట్ సంబంధించి ఎస్ఏపీలో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీ కోడ్ ఉంటుంది. సెటిల్మెంట్ సంబంధించి డబ్ల్యూబీఏ సెటిల్మెంట్ సంబంధించింది అనమాట. సో CJ88 అనమాట. ఈ CJ88లో మనకి డబ్ల్యూబీఎస్ సెటిల్మెంట్ చేస్తారనమాట. ఈ డబ్ల్యూబీఎస్ సెటిల్మెంట్ అనేది జనరల్గా మంత్ ఎండ్ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి అసెట్ ఇది కూడా నేను చేస్తాను, ప్రాక్టికల్గా చేస్తాను. బట్ ఏంటంటే ఇవన్నీ చేయడానికి కొంచెం సిస్టంలో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో సెటప్ చేయాలి నేను. ఓకే, ప్రస్తుతానికి మీకు ఏంటంటే ఓవరాల్ ఐడియా ఇస్తున్నా. సో యాక్చువల్గా ఈ సెటిల్మెంట్ అంటే ఏంటి, మెయిన్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న కాస్ట్ మొత్తాన్ని కూడా, సో మెయిన్ కాస్ట్కి అంటే రిసీవర్ వచ్చేటప్పుడు డబ్ల్యూబీఎస్కి మనం సెటిల్మెంట్ చేయొచ్చు అనమాట. సో డబ్ల్యూబీఎస్కి సెటిల్మెంట్ చేయొచ్చు. సో కాబట్టి దాన్ని సెటిల్మెంట్ అంటారు. ఓకే, ఓకే. సో కాబట్టి మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఏఈసీ స్టేజ్, సో అలాగే మనకి సెటిల్మెంట్ డబ్ల్యూబీఎస్ సెంట్రల్ ఆర్డర్ మెయిన్ బిల్డింగ్కి ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. దీన్ని సెటిల్మెంట్ అంటారు. ఓకే, సో ఇది మనం చేయాల్సిన పరిస్థితి. సో కాబట్టి మనకి ఇది ఇంటర్వ్యూలో కన్ఫామ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ డాక్యుమెంట్ మీరు బాగా చూడాలి. సో మనకి ఎస్ఏపీలో సో మనకి ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంతా కూడా ప్రాజెక్ట్ ప్రొఫైల్. బడ్జెట్ ప్రొఫైల్ అంటే బడ్జెటింగ్ అంటే అవైలబిలిటీ కంట్రోల్. ప్లానింగ్ ప్రొఫైల్ అంటే కాస్ట్, డేటు, రిసోర్స్ ప్లానింగ్ అనమాట. సో కాస్ట్ ప్లానింగ్, డేట్ ప్లానింగ్, రిసోర్స్ ప్లానింగ్ అంతా ప్లానింగ్ ప్రొఫైల్లో. స్కెడ్యూలింగ్ అంటే స్కెడ్యూల్ లాజిక్. సో కాస్టింగ్ షీట్ అంటే ఓవర్ హెడ్స్ క్యాలిక్యులేషన్స్. అంటే కాస్టింగ్ షీట్ అంటే ఏంటంటే మనకి ఓవర్ హెడ్స్ అంటే ఏంటి మనకి జనరల్గా, సో లైక్ కాస్ట్ షీట్ అంటే ఏంటండి, మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్కి ఎంత అయింది, ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత. ఓకే, సో అలాగే మనకి సో ఏదైతే మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఓకే, సో అలాగే మన సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, ఇవన్నీ కూడా మనకి కాస్టింగ్ షీట్ కావాల్సి వస్తుంది అనమాట. సో ఓవర్ హెడ్స్ బేస్ మీద, ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ని మనం ఓవర్ హెడ్స్ అంటారు. అంటే కాస్ట్ విచ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ అనమాట. సో అలాగే మనకి రిజల్ట్స్ అనాలిసిస్ ప్రొఫైల్స్, ఇది ఏదైతే ఉందో రెవెన్యూ రికగ్నైజేషన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని వాడతారనమాట. ఈ రిజల్ట్ అనాలిసిస్ ప్రొఫైల్ అనేది రెవెన్యూ రికగ్నైజేషన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. అలాగే సెటిల్మెంట్ ప్రొఫైల్ అనేది సెటిల్మెంట్ రూల్స్, అలాగే రిసీవర్స్. సో మైల్ స్టోన్ ప్రొఫైల్ అంటే ఆటోమేటిక్ ఫంక్షన్స్ వయా మైల్ స్టోన్స్. సో కన్ఫర్మేషన్ ప్రొఫైల్ అంటే టైము, కాస్ట్, ఇవన్నీ కన్ఫర్మేషన్. సిమ్యులేషన్ అంటే వాట్ ఇఫ్ ఎనాలిసిస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపీలో టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. కాబట్టి రేపొద్దున ఇంటర్వ్యూలో ఈ ప్రొఫైల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం చేశానని చెప్పాలి నువ్వు. ఓకే, టీ కోడ్స్ ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, బట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, మాస్టర్ డేటా ఏమైతే మీకు చెప్పానో మాస్టర్ డేటా సంబంధించింది, కాన్ఫిగరేషన్స్ లిస్ట్ నేను ఏమైతే ఇచ్చానో ఆ కాన్ఫిగరేషన్స్, అలాగే మీరు ఏదైతే ప్రొఫైల్స్ మరి ఎస్ఏపీలో ఉన్నాయి అని అడిగితే అడగకపోయినా ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ చేశానని ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి మీరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ బిల్డర్. ఈ ప్రాజెక్ట్ బిల్డర్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మొత్తం ఇందులోనే గేమ్ అంతా ఇందులోనే ఉంటుంది, ప్రాజెక్ట్ బిల్డర్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి CJ20 టీ కోడ్ అండి. ఓకే, సో ప్రాజెక్ట్ బిల్డర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ సెంట్రల్ ట్రాన్సాక్షన్ ఎస్ఏపీ ప్రాజెక్ట్ సిస్టమ్ యూజ్డ్ టు క్రియేట్, ఎడిట్ అండ్ మేనేజ్ ఆల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వన్ ప్లేస్. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ బిల్డర్ అనేది సెంట్రల్ ట్రాన్సాక్షన్ ఎస్ఏపీ ప్రాజెక్ట్. సో ఇది మన ఎస్ఏపీలో మనకి
సెంట్రల్ ట్రాన్సాక్షన్ అంటే అన్నీ ఇందులోనే ఉంటాయి, ప్రాజెక్ట్ బిల్డర్లోనే ఉంటాయి మొత్తం. ఇది డబ్ల్యూబిఎస్ రిలేటెడ్ మొత్తం నెట్వర్క్స్ డబ్ల్యూబిఎస్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి అనమాట. సెంట్రల్ అంటే మధ్యలో సెంట్రల్ ట్రాన్సాక్షన్ అనమాట ఇన్ ఎస్ఏబి ప్రాజెక్ట్ సిస్టమ్. ఇది క్రియేట్ చేయటము, ఎడిట్ చేయడం, మేనేజ్ చేయడం ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వన్ ప్లేస్. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ సంబంధించిన అన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఒకే ప్లేస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. CJ20 T కోడ్ అనమాట. సో ఇట్ ప్రొవైడ్ గ్రాఫికల్ ట్రీ స్ట్రక్చర్డ్ అండ్ టాబ్యులర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ గ్రాఫికల్ అండ్ ట్రీ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ టాబ్యులర్ ఇంటర్ఫేస్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇందులోనే. ఓకే, సో ఒకసారి మనకి ప్రాజెక్ట్ బిల్డర్ అంటే ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. సో ఎస్ఏపిలో మనకి సో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ లాజిస్టిక్స్ సంబంధించి మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే అకౌంటింగ్ సంబంధించి కూడా మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, లాజిస్టిక్స్ సంబంధించి కూడా ప్రాజెక్ట్ సిస్టమ్ ఉంటుంది. సో లాజిస్టిక్స్ సంబంధించి మనకి బేసిక్ డేటా, సో అంటే టెంప్లెట్స్, మాస్టర్ డేటా అంటే మనకి వర్క్ సెంటర్స్, స్టాటిస్టికల్ కీ ఫిగర్స్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి ఇందులో. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ప్రాజెక్ట్ సిస్టమ్ ఇక్కడ ఉంది. సో అలాగే మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి లాజిస్టిక్స్లో మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రాజెక్ట్ సిస్టమ్ అని చెప్పి కనబడుతుంది కదా, ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, CZ20. ఓకే, ఇది మనకి CZ20. ఓకే, సో ఇక్కడ మనకి CZ20లో మనం ప్రాజెక్ట్ బిల్డర్ అని చెప్పి మనకి కనబడుతుంది, చూసారా. సో ఇది స్క్రీన్ ప్రాజెక్ట్ బిల్డర్ సంబంధించి /n కొట్టి మనం బయటకు వచ్చేస్తే సో ఇదే స్క్రీన్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. అకౌంటింగ్లో కూడా మనకి ఉంటుంది అనమాట. సో అకౌంటింగ్లో మనకి చూసుకున్నట్లయితే సో మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ అని ఉంది కదా, ప్రాజెక్ట్ సిస్టమ్, బేసిక్ డేటా, సో అలాగే ప్రాజెక్ట్ అని ఉంది కదా CZ20. ఓకే, ఇందాక ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇందులో మొత్తం మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమైతే క్రియేట్ చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి. ఓకే, సో మనకి ఒక ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్లయితే టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది ఇందులో. ఓకే, సో టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయ్యి ఉంది. సో అంటే ఒక ప్రాజెక్ట్ డెఫినేషన్, సో అంటే ఈ ప్రాజెక్ట్లో అంటే ప్రాజెక్ట్ బిల్డర్లో ప్రాజెక్ట్ డెఫినేషన్, సో ప్రాజెక్ట్ డెఫినేషన్ ఇది, సో డీటెయిల్స్, ఓవర్ వ్యూ అని ఉంది. ఓకే, సో అలాగే మనకి బేసిక్ డేటా అంటే ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యిందా, స్టేటస్ ఏంటి, ప్రాజెక్ట్ రిలీజ్ స్టేటస్లో ఉందా లేదా సో అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, అప్లికెంట్ ఎవరు, సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ అంతా డీటెయిల్స్ వన్ ప్లేస్లో నువ్వు చూసుకోవచ్చు. దాని పేరే మనం CJ20 T కోడ్లో సో ప్రాజెక్ట్ బిల్డర్ అంటారు అనమాట ఇది. ఓకే, ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి మీకు. సో ఇక్కడ మనకి సో ఆర్గనైజేషన్ అంటే కంపల్సరీగా కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ప్లాంట్, లొకేషను, ఫంక్షన్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అండ్ ప్రాజెక్ట్ కరెన్సీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఒకసారి రాస్తున్నాను. Ctrl Y. సో మనకి ఎస్ఏపిలో మనకి ఇదన్నీ కూడా ఏం చెప్పామండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బిల్డర్లో ఉంటుంది మొత్తం అన్నీ కూడా. దీన్ని ఆర్గనైజేషన్ అంటారు. సో ఒక ఆర్గనైజేషన్లో ఈ డీటెయిల్స్ మనం చూడొచ్చు అనమాట. సో ఆర్గనైజేషన్, ఓకే, సో ఆర్గనైజేషన్లో మనకి CO ఏరియా అంటే కంట్రోలింగ్ ఏరియా, సో కంపెనీ కోడ్, ఓకే, సో బిజినెస్ ఏరియా, ప్లాంట్, లొకేషను, ఫంక్షనల్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, ప్రాజెక్ట్ కరెన్సీ. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కంపల్సరీగా ఈ ఏరియాస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మనకి కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటి ఒకసారి మన SAP
ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ కనుక మనం చూసుకున్నట్లయితే, సో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీలు ఏముంటే ఒకసారి చూద్దాం. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీలో మనకి ఏముంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీలో మనకి క్లయింట్, క్లయింట్ ఆపరేటింగ్ కన్సర్న్, క్లయింట్ ఆపరేటింగ్ కన్సర్న్, క్లయింట్ ఆపరేటింగ్ కన్సర్న్ కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్, క్లయింట్ ఆపరేటింగ్ కన్సర్న్ కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్. వీటి కింద మనకి బిజినెస్ ఏరియా ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్స్ ఉండొచ్చు. సో ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ అనమాట. ఓకే, సో అది మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ కూడా మనం తెలుసుకోవాలి. హైరార్కీ అంటే మనకి ఏది పెద్దది ఏది చిన్నది అన్నట్టు అనమాట. సో ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్లయింట్, సో క్లయింట్ కంపెనీ కోడ్, క్లయింట్ కంపెనీ కోడ్, ఎస్ఏపిలో ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీలో మనకి క్లయింట్ ఉంటుంది, కంపెనీ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. సో క్లయింట్ కంపెనీ కోడ్ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్. సో ఇవి మనకి ఓవరాల్గా ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఎస్ఏపి ఎంఎం సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అలాగే మనకి ఎస్ఏపి పిబి మోడల్ సంబంధించిన పిఎస్ మోడల్ సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నిన్న మీకు ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది చూసారో లేదో తెలీదు మనకి. సో మనకి ఎస్ఏపి పిఎస్ మోడల్ సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సో హైరార్కీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. సో మనకి ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ప్రాజెక్ట్ డెఫినిషన్, ఫస్ట్ ప్రాజెక్ట్ డెఫినిషన్, నెక్స్ట్ డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్స్, నెక్స్ట్ నెట్వర్క్స్, యాక్టివిటీస్. ప్రాజెక్ట్ సిస్టమ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మనకి ప్రాజెక్ట్ డెఫినిషన్, డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్స్, నెట్వర్క్స్, యాక్టివిటీస్, ఇంటర్నల్ ప్రాసెస్ యాక్టివిటీస్, అలాగే ఎక్స్టర్నల్ ప్రాసెస్ యాక్టివిటీస్ రెండు ఉన్నాయి మనకి. యాక్టివిటీస్లో మనకి ఇంటర్నల్గా ప్రాసెస్ చేసే ఉన్నాయి, ఎక్స్టర్నల్ ప్రాసెస్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలాగే జనరల్ కాస్ట్ యాక్టివిటీస్, మెటల్ కాంపోనెంట్స్. సో అంటే మనకి ఇవన్నీ కూడా సో మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్ హైరార్కీ అంటే ముందేది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. ఫస్ట్ మన కంపెనీలో మేనేజరు, జూనియర్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ కన్సల్టెంట్ ఇలా ఎలా అయితే కంపెనీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ ఉంటుందో, సో అలాగే మనకి ఎస్ఏపి పిఎస్ మోడల్లో కూడా ఆర్గనైజ్ స్ట్రక్చర్ హైరార్కీ ఉందని నేను క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఓకే, ప్రాజెక్ట్ డెఫినిషన్, డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్స్,
నెట్వర్క్స్, యాక్టివిటీస్, ఇంటర్నల్లీ ప్రాసెస్డ్ యాక్టివిటీస్, ఎక్స్టర్నల్లీ ప్రాసెస్డ్ యాక్టివిటీస్, జనరల్ కాస్ట్ యాక్టివిటీస్, మెటల్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా ఎస్ఏపి పిఎస్ మాడ్యూల్లో ఉన్న మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించిన ఎలిమెంట్స్. ఓకే, ఇవి ఆర్గనైజ్ స్ట్రక్చర్ యూనిట్స్ అంటారు, వీటిని ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఇక్కడ మనం ఏమైతే మనం క్లాస్లో ఇక్కడ చెప్తున్నామో ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. వీటిలన్నిటిని కూడా సో ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఓకే, ఇక్కడ కనపడేవి ఏమైతే ఉన్నాయో మనకి, సో ఇక్కడ మనకి కంట్రోల్, ఫస్ట్ క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, తర్వాత కంట్రోలింగ్ ఏరియా. ఒక కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అనుకోండి, దాని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయిగా. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా టీసీఎస్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ, అంటే ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో కాబట్టి కంట్రోలింగ్ ఏరియా అనేది కంపెనీ కోడ్ కంటే పెద్దది. కంట్రోలింగ్ ఏరియా అనేది పెద్దది, కంపెనీ కోడ్ అనేది చిన్నది అనమాట. కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆపరేటింగ్ కన్సర్న్ అంటే ఇక్కడ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారు, కోపా. ఇక్కడ కోపా డిజైన్ జరుగుతుంది. ఓకే, సో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్. తర్వాత ఎస్ఏపి ఎంఎంఆర్ఎన్ఎస్ స్ట్రక్చర్లో మనకి కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్. సో ఇది హైరార్కీ అంటారు దీన్ని. ఓకే, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ సంబంధించిన హైరార్కీ. ఓకే, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ సంబంధించిన హైరార్కీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే మనకి లీగల్ ఎంటిటీ అని అర్థం. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ అంటే లీగల్ ఎంటిటీ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడం అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. కంపెనీ స్థాయి మన బ్యాలెన్స్ షీట్ అంటాం. కంపెనీ ఒక స్థాయి అంటే ఆ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, కంపెనీలో ఓవరాల్గా ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది చెప్పేది కంపెనీ కోడ్ అనమాట. సో అలాగే కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ వస్తాయి అనమాట. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఇది ఫస్ట్ అనమాట. తర్వాత దీని కింద కంపెనీ కోడ్స్ అనమాట. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్ వైజ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో మనం బిజినెస్ ఏరియా అంటే ఏంటంటే బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ రెండింటిని కూడా మనం ఎస్ఏపిలో ట్రాక్ చేయొచ్చు. అంటే ఒక ప్రాజెక్ట్ బిల్డర్లో కంపల్సరీగా ఇవి ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ బిల్డర్ మనం చూసుకున్నట్లయితే, సో బేసిక్ డేటాలో మనకి ఏముంది, బేసిక్ డేటాలో ఫస్ట్ ప్రాజెక్ట్ డెఫినేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో తర్వాత మనకి ఇది ప్రాజెక్ట్ అనేది రిలీజ్ స్టేటస్లో ఉందా, క్రియేటెడ్ స్టేటస్లో ఉంటే సిఆర్డిటీ క్రియేట్ అని వస్తుంది, రిలీజ్, ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, అప్లికేషన్ నెంబర్ ఏంటి, అప్లికెంట్ నెంబర్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, అదే ప్రాజెక్ట్ సంబంధించిన కోడింగ్ మార్క్స్ అంటే కూడా ఆల్రెడీ చెప్పాం. స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కూడా కోడింగ్ మార్క్స్లో యూస్ చేసుకోవచ్చు, డబ్ల్యూబీఎస్లో యూస్ చేసుకోవచ్చు, మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కోడింగ్ మార్క్స్ ఇది. సో అలాగే ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించి టైం యూనిట్స్ ఏంటి, డేనా, వీక్లీనా, సో మినిట్సా, సెకండ్సా, ఇయర్సా, ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఓకే, సో టైం యూనిట్స్ ఏంటి, ఓకే, సో ఫినిష్ డేట్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం డేట్స్ అంటారు. డేట్స్ అంటే ఇవి స్టార్ట్ డేట్, ఫినిష్ డేట్, ఫ్యాక్టరీ క్యాలెండర్, టైం యూనిట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ డేటాలో, అంటే ప్రాజెక్ట్ బిల్డర్లో ఉండే బేసిక్ డేటాలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ప్రాజెక్ట్ సంబంధించిన స్టేటస్, ఓకే, ప్రాజెక్ట్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పర్సన్స్, ప్రాజెక్ట్ సంబంధించిన ఆర్గనైజేషన్ యూనిట్స్ లైక్ కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ప్లాంట్, లొకేషన్, ఫంక్షనల్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అండ్ ప్రాజెక్ట్ కరెన్సీ. ఓకే, అలాగే ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఫినిష్ డేట్ ఎప్పుడు, ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటి, టైం యూనిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా సో ఇందులో ఉంటాయన్నమాట ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రేపు వద్దున ఎవరైనా అడిగితే ఇది చెప్పాలి. సో బిజినెస్ ఏరియా అంటే ఎస్ఏపిలో బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్ఏపిలో మనం బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ ట్రాక్ చేసుకోవడానికి సో బిజినెస్ ఏరియాని యూజ్ చేస్తారు. ప్లాంట్ అంటే ఏంటి అంటే ఎస్ఏపిలో ప్లాంట్ దీనికి ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లాంట్?
సో ఎస్ఏపిలో మనకి ప్లాంట్ దీనికి, సో ప్లాంట్ దీనికి అంటే సో ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాంట్ లెవెల్లో చేస్తారు. సో ప్లాంట్ అనేది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇది ఒక ఆపరేటింగ్ ఏరియా, టోటల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అనేవి ప్లాంట్ లెవెల్ చేస్తారు అనమాట. ఓకే, సో మనకి ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్లాంట్ లెవెల్లో డిస్కషన్ అనేది చేస్తారనమాట. ఓకే, సో అలాగే మనకి చూసుకున్నట్లయితే సో అలాగే మనకి సో లొకేషన్ అంటే ఏంటి, సో ప్లాంట్, బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్. ఓకే, లొకేషన్ అంటే మనకి ప్లేస్ అంటే ప్లాంట్ సంబంధించిన స్టోరేజ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ ప్లాంట్ సంబంధించిన లొకేషన్ ఎక్కడుంది, హైదరాబాద్లో ఉందా, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఎక్కడ ఉంది దాని అడ్రస్. సో ఈ అడ్రస్ లొకేషన్ అంటాం మనం. ఓకే, సో అలాగే మనకి ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్స్, ఓకే, సో మనకి ఉన్న డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, వీటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయొచ్చు అనమాట. సో మనం డిపార్ట్మెంట్ ఫంక్షనల్ ఏరియా అంటే వీ కెన్ ట్రాక్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ అనమాట. ప్రాఫిట్ సెంటర్, సో ప్రాఫిట్ సెంటర్ అంటే మనం వీ కెన్ ట్రాక్ బోత్ రెవెన్యూ అండ్ కాస్ట్ని ట్రాక్ చేయొచ్చు అనమాట ప్రాఫిట్ సెంటర్ ద్వారా. సో ఓవరాల్గా ఒక డివిజన్ ప్రాఫిట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్, ఒక డివిజన్, ఒక యూనిట్ ప్రాఫిట్, ఒక ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఎంత, ఒక డివిజన్ ప్రాఫిట్ ఎంత అన్నది కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రాజెక్ట్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఎస్ఐపిలో మన టైప్స్ ఆఫ్ కరెన్సీ చాలా ఉన్నాయి. ఓకే, ప్రాజెక్ట్ కరెన్సీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఏ కరెన్సీలో ఉంది, సో ఆ కరెన్సీని కూడా మనం ఎస్ఐపిలో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఎస్ఐపిలో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చాలా ఉన్నాయి. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఉంటుంది, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఉంటుంది, ప్రాజెక్ట్ కరెన్సీ ఉంది మనకి, ఇదే ప్రాజెక్ట్లో ఏ కరెన్సీ ఇది. ఓకే, అట్లాగే మనకి హార్డ్ కరెన్సీ అని ఉంది, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అని. ఓకే, సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అని. ఓకే, సో మనకి చాలా దగ్గర ఎస్ఐపి S/4HANAలో 10 కరెన్సీస్ మనం రిపోర్టింగ్ ఇవ్వచ్చు అనమాట. 10 కరెన్సీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. F5 వాళ్ళు అయితే 10 కరెన్సీస్ రిపోర్టింగ్ ఇస్తారు. S/4HANAలో ఈసీసీలో అయితే 3 కరెన్సీస్ రిపోర్టింగ్. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ప్రాజెక్ట్ కరెన్సీ అంటారు దీన్ని. ఓకే, ప్రాజెక్ట్ కరెన్సీ. సో మనకి బేసిక్గా మన ఆర్గనైజేషన్, అలాగే కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ప్లాంట్, సో అలాగే మనకి ఎస్ఐపి ఎంఎం స్ట్రక్చర్, హైరార్కీ, సో ఇవన్నీ కూడా మనం బేసిక్గా చూసుకోవచ్చండి. ఓకే, ఓకే, సో మనం బేసిక్గా ఇలా చూసుకోవచ్చు. సో ఎస్ఐపి ఎంఎం సంబంధించినది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, హైరార్కీ. ఎస్ఐపి FSCO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, హైరార్కీ ఇది. ఓకే, అలాగే మనకి ఇది ఆర్గనైజేషన్. ఓకే, సో మనకి ఇక్కడికి వచ్చేస్తే మనకి అంటే ప్రాజెక్ట్ డెఫినేషన్లో బేసిక్ డేటాలో ఆర్గనైజేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇవి మనం ఇక్కడ రాస్తాను, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకుందాం మనం ఎస్ఐపిలో. ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండి రేపు పొద్దున, ఎందుకంటే సో మనకి ఓవరాల్గా అంటే బిజినెస్ ఏరియా అని చెప్పాము. బిజినెస్ ఏరియా అంటే ఏంటని అడిగాడు సడన్గా.
మనం ఏం చెప్పాలో తెలియదు. సో ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియా, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఇవన్నీ కూడా. కంపెనీ కోడ్ అనేది చిన్నది, కంట్రోలింగ్ ఏరియా పెద్దది. ఓకే, కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మీనింగ్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది కూడా మీకు ఈరోజు క్లాస్ సంబంధించిన దాంట్లో పెడతాను, చూసుకోండి. ఈ డాక్యుమెంట్లో పెడుతున్నాను, ఇవన్నీ కింద ఇక్కడ పెడుతున్నాను, యాడ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను. వీటిని మనం క్లియర్ ఎస్ఐపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ అంటారు. రేపు పొద్దున మనకి సో ఈ వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్ ఈ ప్రాజెక్ట్ బిల్డర్ క్రియేట్ చేసేటప్పుడు CJ20లో మన ఆర్గనైజేషన్లో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం అనమాట. ఓకే, మనకి ఈ ప్రాజెక్ట్ బిల్డర్ ఏదైతే ఉందో సింగిల్ స్క్రీన్ యాక్సెస్ అనమాట. ఇందులో మనం ప్రాజెక్ట్ డెఫినేషను, WBS, నెట్వర్క్స్, యాక్టివిటీస్, సో వితౌట్ జంపింగ్ బిట్వీన్ ద మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నుంచే మనం అన్నీ చూసుకోవచ్చు అండి, సింగిల్ స్క్రీన్ యాక్సెస్. సో ఇక్కడే మనకి WBS ఎలిమెంట్స్, నెట్వర్క్స్, యాక్టివిటీస్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ బిల్డర్స్లోనే మొత్తం WBS ఎలిమెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకి బిజినెస్ ఏరియా ఏదో రాంగ్గా చూపిస్తుంది, ఈ బిజినెస్ ఏరియాని మారుస్తాను. ఓకే, సో ఈ బిజినెస్ ఏరియా మారుస్తే మీకు ఇక్కడ WBS మీద క్లిక్ చేస్తే WBS సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ సంబంధించింది. ఒక్క నిమిషం, ఈ WBS యాక్టివిటీ సంబంధించింది. ఇది హైరార్కీ గ్రాఫికల్ స్ట్రక్చరు WBSది. సో ఇందాక మనం బ్యాక్ వచ్చేయండి. సో ఏదైతే టెస్ట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసామో సో దీనికి సంబంధించి మీరు సో హైరార్కీ గ్రాఫిక్ స్ట్రక్చర్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ బిజినెస్ ఏరియా మార్చుకోండి. సో బిజినెస్ అనేది మొత్తం దీని హైరార్కీ స్ట్రక్చర్ అంతా కూడా ఆల్రెడీ డిఫైన్ చేసి సో ఇక్కడ మనకు కనబడుతుంది ప్రాజెక్ట్ సంబంధించి హైరార్కీ స్ట్రక్చర్. సో ఇది WBS సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ డేట్స్, అసైన్మెంట్స్. సో అంటే పద్దాక ఇవన్నీ తగులుతాయి మీకు, ఎప్పుడు చూసినా ఇవి కంపల్సరీగా తగులుతూ ఉంటాయి. ప్లానింగ్, ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి మనం ముందే చెప్పుకుంటున్నాం. ఓకే, సో మనకి ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ డెఫినేషను, సో ఆర్గనైజేషను సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకున్నాం. సో అలాగే మనం కంట్రోలింగ్లోకి వెళ్తే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం క్లాస్లోను. సో కంప్లీట్ డీటెయిల్స్. ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఓవరాల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనమాట. సో ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఓవరాల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ప్రొఫైల్స్ సంబంధించిన SAPలో సో OPSA కాన్ఫిగరేషన్ T కోడ్. సో ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్సా, రెవెన్యూ ప్రాజెక్ట్సా, సో స్టాండర్డ్ ప్రాజెక్ట్ ప్రొఫైలా, సో దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ అది. ఓకే, సో మన స్టాండర్డ్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఉంది. సో మనం OPSAలోకి వెళ్తే జస్ట్ స్టాండర్డ్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సో ఇదంతా కూడా ఆర్గనైజేషన్ అంటే అవే ఇందాక మనం ఏమేమి చెప్పుకున్నాం, కంట్రోలింగ్, కంపెనీ కూడా, బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా. ఓకే, సో కంట్రోలింగ్లో మనకి ప్రాజెక్ట్ టైపు అంటే ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్లో ఏముంటుంది, అండి ప్రాజెక్ట్ టైపు. ఓకే, ఇది టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ WBS ఎలిమెంట్ కేటగిరీ, క్యాపిటల్ ప్రాజెక్ట్, రెవెన్యూ ఆపరేటింగ్ ప్రాజెక్ట్ అన్నది తీసుకుంటాం. ఇది టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ టైపు. అలాగే WBS సంబంధించిన ఫీల్డ్కి కాన్ఫిగరేషన్ ఇక్కడ సెటప్ అనమాట. వర్షన్స్, సిమ్యులేషన్ ప్రొఫైల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, సిమ్యులేషన్ ప్రొఫైల్స్, వర్షన్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా సో ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నప్పుడు టైప్స్ ఆఫ్ ప్రొఫైల్లో వచ్చింది. వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఇవి యూజ్ చేస్తారు, వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ అనేది. ఓకే, సో అలాగే మనకి సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఆర్గనైజేషన్, సో అలాగే మనకి ప్లానింగ్ బోర్డ్ డేట్స్, సో WBS షెడ్యూల్ ప్రొఫైలు, ఫ్యాక్టరీ క్యాలెండరు, టైం యూనిట్, సో ప్లానింగ్ మెథడ్స్, సో ఏమేమి ప్లానింగ్ మెథడ్స్ అన్నీ కూడా, నెట్వర్క్ ప్రొఫైలు అంటే ప్రాజెక్ట్ ప్రొఫైల్లో నెట్వర్క్ ప్రొఫైలు, ఇవన్నీ ఏమేమి ప్రొఫైల్స్ లింక్ ఉన్నాయి ప్రాజెక్ట్ ప్రొఫైల్స్లో మొత్తం.
సిమ్యులేషన్ ప్రొఫైల్, సిమ్యులేషన్ ప్రొఫైల్, సిమ్యులేషన్ ప్రొఫైల్. ఓకే, అలాగే మనకి సో సిమ్యులేషన్ ప్రొఫైల్తో పాటు వర్షన్ ప్రొఫైల్. ఓకే, సిమ్యులేషన్ ప్రొఫైల్తో పాటు వర్షన్ ప్రొఫైల్. సో అలాగే మనకి ప్లానింగ్ ప్రొఫైల్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి నెట్వర్క్ ప్రొఫైల్. ఓకే, సో ప్లానింగ్ బోర్డు ఇవన్నీ. సిమ్యులేషన్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి లింక్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ అనేది అంటే ఏంటి, ప్రాజెక్ట్ బిల్డర్లో ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ మనం లింక్ చేస్తాం అనమాట. సో అంటే క్రియేట్ చేసే కొత్త ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చు మనం ప్రాజెక్ట్ అని చెప్పి. సో క్రియేట్ చేసి ఇవన్నీ కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే మన దగ్గర ఈ డేటా అంతా ఉండాలి. ఓకే, సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలంటే మొత్తం ఈ డేటా అంతా నీ దగ్గర ఉండాలి. ఈ డేటా అంతా ఉన్నప్పుడే నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలుగుతావు. సో మన ఎస్ఏపిలో ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి బిల్డర్లో క్రియేట్ చేయాలంటే మొత్తం డేటా అంతా మన దగ్గర ఉండాలి, అప్పుడే మనం క్రియేట్ చేయగలుగుతాం. సో మనకి ప్రాజెక్ట్ ప్రొఫైల్, బడ్జెట్ ప్రొఫైల్ ఇది అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో అలాగే మనకి ప్రాజెక్ట్ సిస్టమ్ ఏది ఇందులో, దీంట్లో కాదు అకౌంటింగ్ ప్రాజెక్ట్ సిస్టమ్ బేసిక్ ప్రాజెక్ట్ CZ20. ఓకే, సో ఇది. ఓకే, సో అంటే ప్రాజెక్ట్ బిల్డర్లో మనకి WBS నెట్వర్క్స్ అన్నీ ఉంటాయి మొత్తం, దీంట్లో A to Z మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇది WBS సంబంధించిన ఓవర్ వ్యూ. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ WBS SAPలో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ WBS సంబంధించి మెయిన్ ఇవన్నీ కూడా WBSలు, ఇవన్నీ షార్ట్ ఐడీస్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ WBS. ఆర్గనైజేషన్ అంటే సో ఈ WBS సంబంధించి కంపెనీ కోడ్, బిజినెస్ ఫ్యాక్టరీ క్యాలెండర్, ఆర్గనైజేషన్ అంటే కరెన్సీ, ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా, ప్రాఫిట్ సెంటర్, సో ఆబ్జెక్ట్ క్లాస్ ఇవన్నీ కూడా. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు, అలాగే అప్లికెంట్ ఎవరు, కంట్రోలింగ్ అంటే ఇక్కడే మొత్తం అన్నీ ఉంటాయండి మొత్తం. సో దీని మీద క్లిక్ చేస్తే మొత్తం నీకు ప్రాజెక్ట్ సంబంధించిన WBS అంతా వచ్చేస్తుంది అనమాట. సో లాంగ్ టెక్స్ట్, ఇక్కడ ఏదైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన రాసుకోవాలి లాంగ్ టెక్స్ట్ అంటే మనం రాసుకోవచ్చు అండి. సో అలాగే అడ్మినిస్ట్రేషన్, సో ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ ఎవరు చేశారు ఏంటి అన్నది కూడా మనం చేసుకోవచ్చు. యూజర్ ఫీల్డ్స్, సో ఇందులో ఏమన్నా ఫీల్డ్స్ మనకి ఏమైనా ఫీల్డ్ కీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించింది మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించిన ఓవర్ వ్యూ. ప్రాజెక్ట్ బిల్డర్ అంటారు దీన్నే. ఓకే, సో ఇక్కడ మనకి నెట్వర్క్ సంబంధించింది. సో నెట్వర్క్ సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించింది అంతా. సో నెట్వర్క్ సంబంధించిన స్కెడ్యూలింగ్. ఓకే, సో స్టార్ట్ డేట్ అన్నీ ఇక్కడ, ప్లానింగ్ టైము, స్కెడ్యూల్ టైము, సో అన్ని అసైన్మెంట్స్. ఓకే, ఇక్కడ మనకి సో ఇది ప్రాబ్లం ఉంది. సో అసైన్మెంటు, కంట్రోల్. సో కంట్రోల్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ డెఫినేషన్, WBS సంబంధించిన నెట్వర్క్ ఇది. ఓకే, సో దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్. సో అలాగే కంట్రోల్. సో కంట్రోల్లో మనకి నెట్వర్క్ ప్రొఫైల్స్, నెట్వర్క్ టైపు, ప్లాంట్, MRP కంట్రోల్ అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కంట్రోల్ ఎవరు, కాస్టింగ్ షీట్ ఏంటి. సో ఇవన్నీ డేటా ఉంటేనే నువ్వు ఇవన్నీ చేయగలుగుతాను. ఇక్కడ మనకి ఇది డమ్మీ సర్వర్ కాబట్టి ఇవన్నీ కూడా డమ్మీ సర్వర్స్ ఇవన్నీ. ఓకే, మనం కొత్తగా ఏదన్నా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా స్పెషల్గా మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ప్రాజెక్ట్ సంబంధించి
మన డెఫినేషన్ అని చెప్పి తీసుకొని ఓకే కొత్తది కావాలంటే మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్ కొట్టి సో ఇది ప్రపోజ్ చేస్తుంది అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఇది దీన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే ప్రాజెక్ట్ డెఫినేషన్ ఇది వచ్చేస్తుంది. మీ దగ్గర ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఉంటే ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చేస్తాయి. సో బడ్జెట్ ప్రొఫైల్ ఉంటే బడ్జెట్ ప్రొఫైల్ ఇచ్చేస్తాయి. ప్లానింగ్ ప్రొఫైల్ ఉంటే ప్లానింగ్ ప్రొఫైల్ ఇచ్చేస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఇచ్చేస్తాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజల్ట్ అనాలిసిస్కి ఉంటే రిజల్ట్ సంబంధించిన అనాలిసిస్కి డీటెయిల్స్ సో మన దగ్గర ఉంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సిమ్యులేషన్ ప్రొఫైల్ ఉంటే ఇవన్నీ అంటే కంపల్సరీగా ఒక ప్రాజెక్ట్ డబ్ల్యూబిఎస్లో బడ్జెట్ ప్రొఫైల్, ప్లానింగ్ ప్రొఫైల్, ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, రిజల్ట్కి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. సో ఇదేమీ లేదు ప్రస్తుతానికి మన దగ్గర. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం ఆబ్జెక్టివ్ క్లాస్ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టా, ఓవర్ హెడ్సా, ప్రొడక్షనా, ఎర్నింగ్సా, ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇది మనకి డబ్ల్యూబిఎస్ అనే స్టాటిస్టికల్ రిపోర్టింగ్ పర్పస్ కోసమా, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. సో డబ్ల్యూబిఎస్ స్టాటస్ ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మనం. సో నిన్న ఒక డబ్ల్యూబిఎస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం, ఓకే. సో ఇది ఉంటే ఇది ఇవ్వచ్చు, ఓకే. ఇది ప్రాజెక్ట్ స్టాక్ వచ్చేది నాన్ ప్రాజెక్ట్ స్టాకా, నాన్ వ్యాలిడ్ స్టాకా. అంటే ప్రాజెక్ట్ నాన్ వాల్యూడ్ అంటే క్వాంటిటీ బేస్ మీద, వాల్యూడ్ స్టాక్ అంటే వాల్యూ బేస్ మీద. ప్రాజెక్ట్ అనేది క్వాంటిటీ బేస్ మీద ప్రాజెక్టా, వాల్యూ బేస్ మీద. సో సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఐపిలో ఏదైనా అమ్మాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే హౌ యూఆర్ డెలివరింగ్ ద గుడ్స్ ద కస్టమర్. సో డివిజన్ ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి నీ దగ్గర, ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటేనే నువ్వు ఇది చేయగలుగుతావు. సో తర్వాత మనకి ఇలా మీరు ప్రాజెక్ట్ని కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ డేటా అంతా నీ దగ్గర మన దగ్గర ఉండాలి. ఈ డేటా అంతా ఎవరు క్రియేట్ చేస్తారు? రెస్పెక్టివ్ పీపుల్ క్రియేట్ చేస్తారు, మనం క్రియేట్ చేయం. సో కంట్రోల్లో బడ్జెట్ ప్రొఫైలు, ప్లానింగ్ ప్రొఫైలు, నెట్వర్క్స్ ప్రొఫైలు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తున్నాయి చూడండి, ఓకే. సో ఆ తర్వాత మనకి అడ్మినిస్ట్రేషన్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఎవరు చేస్తారు ఏంటి, లాంగ్ టెక్స్ట్, యూజర్ టెక్స్ట్, సేవ్ అనమాట, ఓకే. సో ప్రాజెక్ట్ మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇలా క్రియేట్ చేయటమే ప్రాజెక్ట్ అంటే జస్ట్ ఊరికే చూపించడానికి ఎట్లా క్రియేట్ చేస్తారంట ఈరోజు సెషన్లో, ఓకే. సో ఇది మనకి ప్రాజెక్ట్ సంబంధించిన ఓవరాల్గా ప్రాజెక్ట్ బిల్డర్లో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట, ఓకే. అలాగే మీకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్గనైజ్ స్ట్రక్చర్ హైరార్కీ కూడా, సో ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజ్ స్ట్రక్చర్ హైరార్కీ కూడా మీకు తెలియాలి. సో దీనికి సంబంధించి కూడా మీకు చార్ట్లో ఇస్తున్నాను. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను మీకు, చూసుకోండి. ఈ డాక్యుమెంట్లో మనం ఈరోజు అయితే చెప్పాను దాన్ని ఒకసారి వీడియో వాచ్ చేయండి. ఊరినే మీ టైం ఉంటే ఒకసారి ప్రాజెక్ట్ ఒక ఐడియా వస్తుంది. సో ఆ డేటా ఆర్గనైజేషన్ డేటా అంతా కూడా మీ దగ్గర ఉండాలి. అవి డేటా అంతా మీ దగ్గర ఉండాలంటే ఎఫ్ఐ వాళ్ళు, ఎంఎం వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎఫ్ఐ వాళ్ళు మొత్తం కంపెనీ కోడు, కంట్రోలింగ్ ఏరియా, ప్లాంట్, సేల్స్ ఆర్గనైజేషన్, ఎస్టీ వాళ్ళు, ఎంఎం వాళ్ళు, ప్లాంట్ ఇవన్నీ క్రియేట్ చేసి ఉంటేనే అవన్నీ వర్కౌట్ అవుతాయి అనమాట, ఓకే. సో మనం కొత్తగా కూడా ఊరికనే మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఇచ్చాను నేను, ఓకే. సో ఈ డాక్యుమెంట్ పంపిస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ చూసి ఓవరాల్గా కంప్లీట్ పిక్చర్ అనేది తెచ్చుకోండి.
ఓకే, ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.